హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికాస్ స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 55. గౌతమ్ అలా ల్యాప్టాప్లో ఫోన్ కట్ చేయగానే వినయ్ గౌతమ్ని తిట్టుకున్నాడు. మాయా లోపల నుంచి వీల్ చైర్లో వస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగింది. గౌతమ్తో మాట్లాడుతున్నా, అదే కేసు వచ్చింది కదా దాని గురించి అని తన ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ అన్నాడు. మరి ఏదో అమ్మాయి గొంతు వినిపించింది అని అడిగింది మాయ. గౌతమ్ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళాడు కదా, అక్కడ ఎవరో అమ్మాయి ఉంది, తను కూడా మాట్లాడింది. గౌతమ్ని భలే తిడుతుంది తెలుసా అని నవ్వుతూ మీరా అన్న మాటలు అన్నీ మాయాకి చెప్పాడు. మాయా కూడా నవ్వుతూ ఏంటి బొమ్మలు పెట్టెనా అని అడిగింది. అవును, నేను దయ్యమంట, మనిషి అంటే అస్సలు నమ్మట్లేదు, చివరికి రక్తం చూపించినా కూడా నమ్మట్లేదు. దయ్యాలు చీకట్లోనే ఉంటాయి, నీ వెనకంత చీకటిగా ఉంది, నువ్వు దయ్యంవే అని అంటుంది అని అన్నాడు వినయ్. ఓ గాడ్, తనకి అమెరికా కూడా తెలీదా, అసలు ఎవరా అమ్మాయి అని నవ్వుతూనే అడిగింది మాయ. తెలీదు, పేరు మాత్రం మీరా అంట అని అన్నాడు వినయ్. ఓ అని మాయ కొంచెం ఆలోచించి, ఇంతకీ గౌతమ్ గీత గురించి ఏమైనా అడిగాడా అని అడిగింది. నీకు తెలుసు కదా మాయా వాడి గురించి, వాడికి ప్రేమ ఎంత ఎక్కువో కోపం కూడా అంతే ఎక్కువ. ఇప్పుడు వాడికి గీత మీద ప్రేమ లేదు అని అనిపిస్తుంది మాయా అని అన్నాడు వినయ్. నాకు చాలా గిల్టీగా ఉంది వినయ్, వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఎక్కడో అక్కడ నేను కూడా కారణం అనిపిస్తుంది, నా మీద నాకు చాలా అసహ్యంగా కూడా అనిపిస్తుంది అని బాధపడుతూ అంది మాయ. వినయ్ తన దగ్గరికి వెళ్ళి తనను గట్టిగా హత్తుకొని, అలా అస్సలు అనుకోకు మాయా, యూ ఆర్ ది బెస్ట్ బంగారం, ఇలా నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఇద్దరు కలుస్తారా చెప్పు అని మాయాని ఓదారుస్తూ అన్నాడు వినయ్. మరి ఏం చేద్దాం వినయ్, గీత ఇప్పుడు గౌతమ్ని చాలా ప్రేమిస్తుంది, తను గౌతమ్ని చాలా మిస్ అవుతుంది, తను అలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను అని అంది మాయ. సరే, ఒక పని చేద్దాం, గీత ఇంకా నేను హైదరాబాద్ వెళ్తున్నాం అని చెప్పా కదా, నువ్వు కూడా మాతో పాటు రా, మనం కూడా గీతతో పాటే గౌతమ్ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం, సరేనా అని అన్నాడు వినయ్. గౌతమ్ ఒప్పుకుంటాడంటావా అని అడిగింది మాయ. వాళ్ళ అక్క బావ చెప్తే ఒప్పుకుంటాడు, నువ్వు కూడా ఉన్నావు కదా, నువ్వు కూడా ఒప్పించు, ఒప్పుకుంటాడు అని అన్నాడు వినయ్. కానీ నాకు తిరిగి ఇండియా వెళ్ళాలంటే భయం వేస్తుందిరా అని అంది మాయ. నేనున్నా కదా మాయా, నేనుండగా నీకెందుకు భయం అని అన్నాడు వినయ్. మీ అమ్మ వాళ్ళు నన్ను ఇలా చూస్తే ఒప్పుకుంటారా అని అడిగింది మాయ. అయ్యో మాయా, నువ్వు ఇలా ఎందుకు అనుకుంటున్నావు, వాళ్ళు నీ మనసు చూస్తారు. అండ్ లెట్ మీ టెల్ యూ, యూ హ్యావ్ అ బిగ్ హార్ట్, నీ మనసు చాలా పెద్దది, అందులో ఇంత పెద్ద మనిషినైనా నన్నే ఫిట్ చేసుకున్నావు, ఆ మాత్రం నచ్చవా చెప్పు. ఒకవేళ మా అమ్మ వాళ్ళు కూడా నేను దయ్యమో భూతమో అనుకుంటే అది వేరే విషయం అనుకో అని అన్నాడు వినయ్. ఈ మాటలు విని ఏడుస్తున్న మాయ కాస్త బల్లున నవ్వేసింది. సో మిస్ మాయా, ఇంత పెద్ద మనిషిని నీ మనసులో ఎలా ఫిట్ చేసేసుకున్నావు, కొంచెం నాకు కూడా చెప్తావా అని అన్నాడు వినయ్. మాయా నవ్వుతూ, కొంచెం కష్టమయ్యింది కానీ ఫిట్ అయిపోయావు అని అంది. మరి ఇంత పెద్ద మనసు పెట్టుకొని నువ్వు ఇలా ఏడవడం ఏం బాలేదు అని వినయ్ మాయా తల మీద ముద్దు పెట్టి, పడుకుందాం పద, లేట్ అయ్యింది ఇప్పటికే, నీ మెడిసిన్స్ తీసుకున్నావా అని అడిగాడు వినయ్. మాయా చిన్న పిల్లల్లాగా దొంగ చూపులు చూసింది. అది గమనించి, ఏంటి మాయా ఇది, నువ్వు ఇంకా చిన్నపిల్లవా అని తనని రూమ్లోకి తీసుకెళ్ళి తన మెడిసిన్స్ తీసి తనకి ఇచ్చాడు. మాయా మెడిసిన్ తీసుకొని, అది సరే, కొత్తగా వచ్చిన కేసుకి సొల్యూషన్ దొరికిందా, గౌతమ్ ఏం చెప్పాడు అని అడిగింది మాయ. వినయ్ తనని బెడ్ మీద కూర్చోడానికి సహాయం చేశాడు. అలా చేస్తూ, గౌతమ్ కాదు, మీరా ఇచ్చింది ఆ కేసుకి సొల్యూషన్ అని అన్నాడు. అవునా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది తన క్యారెక్టర్, నన్ను కూడా పిలవాల్సింది కదా, నేను కూడా మాట్లాడేదాన్ని అని అంది మాయ.
ఎక్కడా వాడసలు మాట్లాడినిస్తే కదా, ఆ అమ్మాయి అక్కడ ఉంటేనే వాడికి కోపం వస్తుంది. మాట్లాడనివ్వడం కూడా మాట్లాడనివ్వట్లేదు, ఫోన్ కూడా కట్ చేసేశాడు అని అన్నాడు వినయ్. అయ్యో పాపం గౌతమ్ అని అంది మాయ. ఏంటి పాపం, వాడికి ఆ మాత్రం ఉండాలిలే, నువ్వు పడుకో అని అన్నాడు వినయ్. సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో అని అంది మాయ. వినయ్ మళ్ళీ మాయా తలపై కిస్ చేసి లైట్స్ ఆఫ్ చేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇక్కడ రాజారావు గారి ఇంట్లో గౌతమ్ మీరాకి ల్యాప్టాప్లో అన్నీ చూపిస్తున్నాడు. అదంతా చూసి, అమ్మో ఇంత చిన్న బొమ్మల పెట్టెలో అంటే ల్యాప్టాప్లో ఇన్ని విషయాలున్నాయా అని ఆశ్చర్యంతో గౌతమ్తో అంది మీరా. మరి నువ్వు చూసింది కొన్ని మాత్రమే, దీంట్లో ఇంకా ఎన్నో ఉంటాయి అని అన్నాడు గౌతమ్. అవునా అని అడిగింది మీరా. మీరా ఇక్కడేం చేస్తున్నావు, నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా అంది సీతాలక్ష్మి లోపలికి వస్తూ. అమ్మా అమ్మ చూడు, చిన్న బొమ్మల పెట్టే, దీంట్లో చాలా విషయాలు ఉంటాయంట, ఈ అబ్బాయి చూపిస్తున్నాడు అని చాలా సంతోషంతో చెప్పింది మీరా. అబ్బాయి కాదు బావా అని సీతాలక్ష్మి తన మాటల్ని సరిచేసింది. బావ కాదు అబ్బాయి అని మొండిగా చెప్పింది మీరా. మొండిదానివే, ఇందా బొట్టు పెట్టుకో, నేను మీ నాన్న గుడికి వెళ్ళాం, నీ పేరు మీద అర్చన చేపించు అని అంది సీతాలక్ష్మి. మరి తర్వాత ఏం జరగబోతుందంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీద వింటూనే ఉండండి. అలాగే ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని షేర్ అండ్ నా ఛానల్ని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఒకవేళ ఈ స్టోరీని మీరు చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, పూర్తి స్టోరీ అవైలబుల్గా ఉంది, చదివేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.